శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వేప చెట్టు దేవస్థానంలో మహాశివరాత్రి వార్షిక జాతర మహోత్సవాలు జరిగి ఈరోజు మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం స్థానిక భక్తులు, స్థానిక ప్రజలు మరియు శ్రీ నీలం తల్లి భక్త మండలి సభ్యులు ఎంతో రాత్రులు పగలు చాలా కష్టపడి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్నారు. అలాగే ఈ యొక్క అన్న సమారాధన స్థానిక భక్తులందరూ పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. ఇట్లు శ్రీ నీలం తల్లి భక్త సేవా సంఘం. శ్రీ 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 నీలమ్మ వేప చెట్టు అమ్మవారి దేవస్థానం దగ్గర ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ నీలమ్మ తల్లి మిత్రమండలి వారికి, అలాగే దేవస్థానం ఈవో, అలాగే వాళ్ళ యొక్క సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారి జాతర శివరాత్రి రోజు జరుపుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం సుమారుగా 8,000 మందికి భక్తులకి ఈరోజు అన్న సమారాధన చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి కమిటీ తరఫున, అలాగే మా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకోవాలి. ఇది దైవ కార్యక్రమం కూడా కాబట్టి అందరూ పాలు పంచుకొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మాకు కల్పించినందుకు ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జై జై. అమ్మవారి దేవస్థానం మహాశివరాత్రి వార్షిక జాతర మహోత్సవం సందర్భంగా ముగించుకొని అన్నదాన కార్యక్రమం చాలా గ్రాండ్ గా చేస్తాం. ఇక్కడ భక్తులందరికీ అన్ని రకాల రుచులతో, షడ్రుచులతోని అన్ని అంటే పంచపక్ష పరమాన్నాలు అన్నిటితోని మాకు భక్తులందరూ సహాయ సహకారాలు అందిస్తారు అమ్మవారికి. అదే విధంగా ఈ ఏరియా వాసులందరూ కూడా తల్లికి ఏదనుకుంటే ఆ కోరికలు, మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి తీరుతాయి. దానివల్ల అందరూ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సద్వినియోగంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరికి బొంగు బంగారు తల్లి పసుపు కుంకాలు ఇచ్చుకొని మీ మనసులో కోరికలు ఏది చెప్పుకున్న అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. థ్యాంక్ యూ. శ్రీ 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 నీలమ్మ వేప చెట్టు అమ్మవారి దేవస్థానం దగ్గర ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ నీలమ్మ తల్లి మిత్రమండలి వారికి, అలాగే దేవస్థానం ఈవో, అలాగే వాళ్ళ యొక్క సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారి జాతర శివరాత్రి రోజు జరుపుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం సుమారుగా 8,000 మందికి భక్తులకి ఈరోజు అన్న సమారాధన చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి కమిటీ తరఫున, అలాగే మా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకోవాలి. ఇది దైవ కార్యక్రమం కూడా కాబట్టి అందరూ పాలు పంచుకొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మాకు కల్పించినందుకు ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జై జై. అమ్మవారి దేవస్థానం మహాశివరాత్రి వార్షిక జాతర మహోత్సవం సందర్భంగా ముగించుకొని అన్నదాన కార్యక్రమం చాలా గ్రాండ్ గా చేస్తాం. ఇక్కడ
భక్తులందరికీ అన్ని రకాల రుచులతో షడ్రుచులతోని అన్ని అంటే పంచపక్ష పరమాన్నాలతో అన్నిటితోని మాకు భక్తులందరూ సహాయ సహకారాలు అందిస్తారు అమ్మవారికి. అదేవిధంగా ఈ ఏరియా వాసులందరూ కూడా తల్లికి ఏదనుకుంటే ఆ కోరికలు, మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి తీరుతాయి. దానివల్ల అందరూ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సద్వినియోగంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరికి బొంగు బంగారు తల్లి పసుపు కుంకాలు ఇచ్చుకొని మీ మనసులో కోరికలు ఏది చెప్పుకున్న అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. థ్యాంక్ యూ. పైకి అలా అందుకోండి అమ్మా, పర్లేదు, పైకి పెట్టండి, అందుకుంటారు. వేప చెట్టు దేవస్థానంలో మహాశివరాత్రి వార్షిక జాతర మహోత్సవాలు జరిగి ఈరోజు మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం స్థానిక భక్తులు, స్థానిక ప్రజలు మరియు శ్రీ నీలం తల్లి భక్త మండలి సభ్యులు ఎంతో రాత్రులు పగలు చాలా కష్టపడి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్నారు. అలాగే ఈ యొక్క అన్న సమారాధన స్థానిక భక్తులందరూ పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. ఇట్లు శ్రీ నీలం తల్లి భక్త సేవా సంఘం.
అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు పడేయకండి. మీకు ఎంత కావాలో అంతే పెట్టుకొని ఎలా చూపించండి ఒకసారి గురుగారు, ఎలా చూపించండి దాన్ని. చెప్పకూడదు. నాయకులు ఎవరున్నారు చెప్పు. కూర్చొని అడుగుతే